సమ్మర్ లో పిల్లలకు గానీ పెద్దోళ్ళకి గానీ ఐస్ క్రీమ్ క్రేవింగ్స్ అయితే ఉంటాయి కదా. బయట తింటే సాటిస్ఫైడ్ గా ఉండదు. ఒక్క స్కూప్ వేసి 100 రూపాయలు వేస్తారు. ఇంట్లో వాళ్ళంతా హ్యాపీగా తినొచ్చు, ఎక్కువ క్వాంటిటీలో తినొచ్చు. ఐస్ క్రీమ్ అయితే క్రీమీగా అదిరిపోయింది. ఈ ఐస్ క్రీమ్ అయితే పార్లర్ లో దొరికే ఐస్ క్రీమ్ అయితే కాదు. మన చిన్నప్పుడు బండ్ల మీద దొరికే కోన్ ఐస్ క్రీమ్ గుర్తుందా? ఆ ఐస్ క్రీమే ఇది. కోన్స్ మీద పెట్టుకుంటే సేమ్ అదే టేస్ట్ లో ఉంటుంది. ప్రిపేర్ చేసేద్దామా? ప్యాన్ పెట్టుకుని ఒక ప్యాకెట్ ఫుల్ క్రీమ్ మిల్క్ ని తీసుకుని మరగపెట్టుకుంటూ ఉండాలి. పక్కన ఒక బౌల్ లో 2 స్పూన్ కార్న్ ఫ్లవర్, ఇది GMS పౌడర్ అండి. బేకింగ్ ఐటమ్స్ దొరికే ప్రతి కిరాణా షాపుల్లో అవైలబుల్ గా ఉంటుంది. ఇది 2 స్పూన్స్ వేసుకుని రూమ్ టెంపరేచర్ లో ఉండే మిల్క్ ని యాడ్ చేసుకుని బాగా ఉండలు లేకుండా కలిపేసుకుని ఆ మిశ్రమాన్ని తీసుకెళ్లి మరుగుతున్న మిల్క్ లో యాడ్ చేసి ఉండలు లేకుండా చిక్కగా అయ్యే వరకు కలుపుకున్న తర్వాత తగినంత షుగర్ ని యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమం అంతా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ కంటైనర్ లో పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఒక నైట్ అంతా ఉంచేస్తే ఇలా ఫ్రీజ్ అవుతుంది. దీన్ని ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్ లో యాడ్ చేసుకుని కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకుని బాగా మిక్సీ పట్టుకుని ఒక ఎయిర్ కంటైనర్ లో పెట్టుకుని ఫ్రిడ్జ్ లో 6 అవర్స్ వరకు ఫ్రీజ్ చేస్తే మంచి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి. ఇది ఐస్ క్రీమ్ బండ్ల మీద దొరికే ఐస్ క్రీమ్. పార్లర్ లో దొరికే అచ్చమైన ఐస్ క్రీమ్ ని నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను. మీకు ఆ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి.